బయోమీటర్ నుంచి వెళ్ళిపోయింది. ఓకే, గుడ్. ఓకే, వెరీ గుడ్. డీఫ్రస్ట్ టైమర్. డీఫారెస్ట్ కాదు, నారాజు గారు కూడా అట్లా చెప్తారు. డీఫ్రస్ట్ టైమర్. డీఫ్రస్ట్ అంటే డీఫ్రస్ట్ చేస్తాం అంటే ఏంటి? ఐస్ ని మెల్ట్ చేయడం. డీఫ్రస్ట్ అది. ఫేస్ చెప్పారు, బయోమెట్రిక్ వెళ్ళే సప్లై చెప్పేశారు. అంటే అది ఏటర్ సప్లై. నోటర్లో తెలియలేదు. కంప్రెసర్. ఓకే ఓకే, ఫ్యాన్ కి. ఓకే, అదే ఫేస్ కంప్రెసర్ కి వెళ్ళింది. ఓకే, రైట్. ఓకే, అవును. అయితే మనకి ఓఎల్పీ అనేది నోట్లో పరిగెత్తాలి కాబట్టి ఇక్కడ నోట్ ఇలా కలిసింది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ దీనికి స్టార్టింగ్ రన్నింగ్ ఉంటది. ఇందులో రన్నింగ్ వేరు ఈ సెక్షన్ బీటీసీ అనేది స్టార్టింగ్ రన్నింగ్ ఈ రెండిటికి ఇలా ఇచ్చాం సార్. ఓకే, రైట్. మనం ఇది అదే ఇచ్చేలాగా అవును అవును స్టార్టింగ్ రన్నింగ్ అవుతుంది. స్టార్టింగ్ ఇది రన్నింగ్, ఈ రన్నింగ్ అనేది ఇలా ఇచ్చాం సార్. రైట్ రైట్. ఓకే. పాయింట్ ఏంటంటే ఇక్కడ నోట్లో అలా వెళ్ళింది అనేది సైలెంట్ లో ఉంది. హుస్సేన్ గారు చెప్పేస్తారు. సరే, ఇంతవరకు ఓకే అండి, కరెక్ట్ అని నేను చెప్పలే కానీ తర్వాత చెప్తాను. హుస్సేన్ గారు ఇదేంటి, రైటా తప్ప? రైటేనా? సరే, అది వేసింది అక్కడ పెట్టేసి, మున్నా గారు మీరు వేసింది అక్కడ పెట్టి మీటర్ ఇచ్చుకుని వైరింగ్ చెక్ చేయండి. తీసుకోవాలి. ఒక నిమిషం ఉండండి, వైరింగ్ చెక్ చేద్దరు కానీ మీరు కూడా చెరిపేసి మీరు గీసి చెప్పండి నాకు. చెరిపేయండి. మీరు గీసిన అంతే గీస్తారా? అవన్నీ నాకు ఎందుకండి. ఏమో మీరు ఇంకా బాగా చెప్పొచ్చు కదా. ఇదిగోండి, క్లాత్ పెట్టుకోండి సార్, లేదు సరిగ్గా జరగట్లేదు. కొద్ది వాటర్ తడపండి అటు వెళ్ళి. నెక్స్ట్ బయోమెట్రిక్ రెండు వైర్లు ఉంటుంది సార్. మరి రెండు వైర్లతో ఉంటుందిగా. బయోమెట్రిక్ రెండే కదండి ఉండేది, ఫీజుది వేరు. రెండు కలిపి ఒక దాంట్లో ఉండి 4 వైర్లు వస్తాయి అంతేగా. అది ఎవరి చేత వాళ్ళు గీస్తే తెలుస్తుందండి. అందుకని, ఎందుకంటే వాళ్ళ చేత వాళ్ళు గీయాలి ప్రతి ఒక్కరు, అంటే తెలుస్తుంది ఆ వైరింగ్ అనేది. ఎప్పుడైనా చేత్తో చేసింది వస్తుంది కానీ చూసింది ఏదో వేరే వాళ్ళు గీస్తే రాదు. ఈ వైరింగ్లు తెలిస్తే చాలండి, మీరు ఇక రెఫ్రిజిరేటర్ని మీరు ఏ విధంగా అయినా చేయగలుగుతారు. ఎందుకంటే ఇబ్బంది అనేది ఉండదన్నమాట.
పెద్ద ఫ్రిడ్జ్లు అన్న భయం కూడా పోద్దు. ఇన్వర్టర్ వేరండి. దీనికి దానికి ఎప్పుడు సంబంధం ఉండదు అసలు. ఇది వేరు అది వేరు, అసలు దానికి దీనికి పొత్తు పెట్టుకోకూడదు ఎప్పుడైనా. అయినా కానీ అక్కడ వేరు ఇక్కడ వేరు కదా. మనకి వైరింగ్ అంత మారిపోవట్లే, టైమర్ ఉండదు. పీసీబీ ఉన్నా సరే దాని వేరు దీని వేరు. సెన్సార్స్ ఉంటాయి, వీటి సెన్సార్లు ఉండవు ఏంటి, అవన్నీ మారిపోతాయి కదా అక్కడ. మీకు సంబంధం ఉండదు, వైరింగ్ సంబంధం ఎక్కడ ఉంటుంది, అదంతా వేరుగా ఉంటుంది. హీటర్ సెక్షన్ కానీ ఇలా ఎందుకు ఉంటుంది, ఇదంతా ఏంటంటే ఫేసింగ్ న్యూట్రల్ మీద రన్ అవుతుంది. అది ఫేసింగ్ న్యూట్రల్ ఉండదు కదా, ఇవన్నీ మారిపోతాయి. వాటిని వీటిని పోల్చుకోకూడదు. అది అందుకే అవి చేయలేకపోవడానికి కారణాలు. ఇలా అయితే అందరూ చేసేవాళ్ళుగా. ఇది అర్థమైతే మీకు అక్కడ ఈజీగా ఉంటుందని మేమేం చేస్తామంటే ఇక్కడ చాలా కేర్ తీసుకుంటాం. ఎందుకు ఇలా ప్రతి ఒక్కళ్ళని కూడా ఇలా వైరింగ్ని, అంటే మీకు వైరింగ్ కొత్త కదా, మెల్లమెల్లగా నిన్న చిన్న బోర్డు చెప్పా, బాగా అర్థమైపోద్ది అందరికి. అది సింపుల్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా దీంట్లో తీసుకొచ్చాం, దానికి దీనికి కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ సేమే ఉంటుంది, అంత యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఈ టైమర్ మోడల్, తర్వాత పీసీబీ మోడల్, ఈ రెండు చూసేసాక అప్పుడు ఇన్వర్టర్కి వెళ్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అది లేదనుకోండి క్లారిటీ అక్కడ బాగా డిస్టర్బ్ అయిపోతారు. అది అందుకే కొంచెం కొంచెం ఇలా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేపాటి మంచి షైన్ అయిపోతారు అనమాట. అది ఒకటేమో లేని సర్క్యూట్ని గీయాలి, ఇక్కడేమో ఏదో అట్టట్ట ఉన్నది చిరిగిపోయిందని మనమే దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఎందుకంటే మన చేతిలో మనకంటూ ఒక డిజైన్ ఉంది కదా, అసలు ఎలా వర్క్ అవుద్ది అనేది. ఇక ఎన్ని ఉన్నా కానీ మనం ఆడు ఎన్ని తిప్పి ఇచ్చినా కానీ చచ్చినట్టు ఫేసింగ్ న్యూట్రల్ ఫస్ట్ వస్తువుకి వెళ్ళాల్సిందే కదా, ఎడి తిప్పించినా. అది ఆ కన్ఫ్యూజ్ పోగొట్టడానికి ఇలా. అది లేకపోతే పెద్ద ఫ్రిడ్జ్లు చూసి భయపడాలా వద్దా? మరి ఏంటనుకున్నారు? అదే మరి లేని దాన్ని పెట్టేస్తాం. సరే కల్పనేయండి, కంగారే ఉంది. అయిపోయింది హుసేన్ గారు, చెప్పండి అయితే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. మెయిన్స్ కడ్డా, ఓకే. ఏది నాకు కనబడట్లేదు, ఫేస్ ఏది న్యూట్రల్ ఏది, ఓకే. డోర్ 6 వచ్చింది, ఓకే. ఓకే థర్మోస్టాట్కి వెళ్ళింది, సిరీస్ అయింది, ఓకే. టైమర్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు టైమర్ లో ఫేస్ వెళ్ళింది, ఫేస్ ఏమైంది, టైమర్ నుంచి ఒక పిన్ బయోమెట్రిక్ వెళ్ళింది, ఓకే. 2 వైర్లు ఉంటాయిగా, ఇంకో వైర్ ఫీజుకి వెళ్ళి ఫీజు వైర్ నుంచి హీటర్కి వెళ్ళింది, ఓకే. ఓకే రైట్, సూపర్. నెక్స్ట్ అక్కడికి ఒక సర్క్యూట్ అయిపోయింది. తర్వాత ఇంకా టైమర్ లో ఎన్ని ఉన్నాయి మీరు చెప్పింది, నాకు ఫేస్ ఇన్పుట్ ఇచ్చారు, నాకు బయోమెట్రిక్ లో అవుట్పుట్ చెప్పారు. టైమర్ లో ఫేస్ దేనికి ఇచ్చాము, అవునవును. ఏమన్నా మొన్నగా రిటర్న్ ఇక్కడ నాకేంటో వైరింగ్ అర్థం కాలేదు, చెప్పండి. టైమర్ కి ఫేస్ ఇచ్చారు కదా, ఆ ఫేస్ నుంచి లూప్ తీసుకుని ఫ్యాన్ కలిపారండి, అంతేనా? టైమర్ కి ఇన్పుట్ ఫేస్ ఇచ్చారు, ఆ ఫేస్ నుంచి లూప్ తీసుకుని ఒక వైర్ ఫ్యాన్ కలిపారంట. సరే ఫస్ట్ గా నుంచి చెప్పండి, థర్మోస్టాట్ దగ్గర నుంచి చెప్పండి. మొన్న గారు అటు వెళ్ళిపోయారు, నాకు అర్థం కాల. ఓకే. బయోమెట్రిక్ లో ఫీజు హీటర్కి వెళ్ళింది, ఓకే. ఎంతవరకు బాగుంది. తర్వాత ఇప్పుడు ఫ్యాన్ మోటార్కి వెళ్ళాలి కదా సప్లై, అదే టైమర్ నుంచి అంటే టైమర్కి వెళ్ళిన ఫేసా,
టైమర్కి వెళ్ళి ఫేస్ దీనికి తీసుకున్నారా ఫ్యాన్ మోటార్? ఓకే ఫ్యాన్ మోటార్ ఇచ్చిన తర్వాత ఫ్యాన్ మోటార్ కి అక్కడ న్యూట్రల్ నుంచి కనెక్ట్ చేసినాం. ఓకే కనెక్ట్ చేశారు, బాగుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ టైమర్ లో ఒక వేరే పిన్ వేరే ఉంటుంది. ఓకే ఓకే ఆ పిన్ కి వచ్చేసి ఆ నుంచి ఫేస్ వైర్ తీసుకుంటాం. ఓకే వైర్ తీసుకొస్తాం. కంప్రెసర్ యొక్క రిలే వెళ్తుంది. ఓకే కలిపారు. రిలే అంటే రిలే 2 బొక్కలు ఉంటాయి. అంటే రన్నింగ్ వైపు కలిపి ఓకే రైట్ తీసుకొచ్చి రిలే కంప్రెసర్ పెట్టేసి ఓకే తర్వాత ఇక్కడ నుంచి న్యూట్రల్ నుంచి న్యూట్రల్ తీసుకొచ్చి ఓఎల్పీకి ఇస్తారు. సరే బాగుంది, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. అంత బాగానే ఉంది. ఫ్యాన్ మోటార్ తీసుకెళ్లి మెయిన్ ఫేస్ లూప్ లో కలిపితే ఫ్యాన్ అసలు ఆగదుగా, సప్లై పోయినప్పుడు తప్ప. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే టైమర్ కి వచ్చిన ఫేస్ కి ఫ్యాన్ మోటార్ ఇచ్చారు, ఇక అసలు ఫ్యాన్ ఆగదుగా. హీటర్ ఆన్ అయినప్పుడు కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటది, అప్పుడు వేడి గాలి కూడా లోపలికి వచ్చేది.